परिहवं परिवादं परिक्षपं दुःस्वप्नं दुरितदन्दत्रिषद्भ्योदिशाम्यहम् अनुहोदं परिहोदगो शकुनेर्यजदशाकनम् पुरमस्य श्रुतमक्ष्मयारद्विषद्भ्योदिशाम्यहम् आराध्ये अग्निरस्वारात् परदुरस्तुते निवाते त्वाभुवनजनस्वस्तुते स्वनस्पति स्वस्ति स्वनस्पति नमश्च कृत्सदे रुद्राय नमो रुद्राय सकृत्सदे ओष्ठमति नमस्ते अस्तु मामाहिगोसे शिखशिखशिवज्रो नमस्ते अस्तु मामाहिगोसे देव सुमने सामनाय ब्रह्मपुत्र इव समरेषु जगोषसि स्वस्ति नः शुभने अस्तु प्रजनः सुमना भव विवाहाकारमेत्यपादौ हस्तौ च प्रक्षाल्य ఆచమ్యావేశవాజ స్వాహ. స్వామివారు చేసేటువంటి కైంకర్యాలన్నీ కూడా ఈ స్వామివారే చేస్తూ ఉంటారు. చూచి తిలకించండి. గోవింద విష్ణుమధుజోదనా త్రివిక్రమావరా శ్రీధరారేషాపత్మనాభాదముద్రా సంకర్షణ వాసుదేవ ప్రద్యమనానుద్ధ పురుషోత్తమాధోక్షజానార్దమాతురాజనార్దన ఉపేంద్రారే శ్రీకృష్ణాయ నమః. ఓం ప్రసుప్తంతాధియగానస్య శిక్షణమే భర్మరాగోభైష ప్రసూయతా अस्माकमन्त्रौ भजन्तु जोषुदयत् सौम्यस्यान्ततो अनुदक्षरार्जवस्सन्दुबन्धायेभिः सखायोजितरोदयम् समर्यमा सम्भवो रणनीयात् सजमस्तु देवाः कन्यादातारङ्गत्वा प्रपदे. స్వామివారి యొక్క గోత్రము ప్రవర కార్యక్రమాలు చెబుతున్నాం. నమస్కారం చేయండి. చతుస్సార పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. आंगेरसमाहस्पत्य भारद्वाज त्रयाविषय प्रवरान्वित भारद्वाजस गोत्रस्य सदाशिव शर्मणो नत्रे चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु. आंगेरसमाहस्पत्य भारद्वाज त्रयाविषय प्रवरान्वित भारद्वाजस गोत्रस्य केशव शर्मण पौत्राय चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु. आंगेरसमाहस्पत्य भारद्वाज त्रयाविषय प्रवरान्वित भारद्वाजस गोत्रस्य सदाशिव शर्मण पुत्राय चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु. आंगेरसमाहस्पत्य भारद्वाज त्रयाविषय प्रवरान्वित भारद्वाजस गोत्रोद्भवाय साक्षात् महाविष्णुस्वरूपाय श्री वीर वेंकट सत्यनारायण मूर्ति शर्मणे वराय. స్వామివారు యజ్ఞోపవేతాన్ని ధరిస్తూ ఉన్నారు. ఆ యజ్ఞోపవేతానికి పూజ చేసి స్వామివారికి ధరింపజేస్తూ ఉన్నారు. ఇప్పుడు భృగు శర్మ వారి యొక్క దంపతుల యొక్క స్థానంలో ఈ దంపతులు అందరూ కూడా యజ్ఞోపవేతానికి నమస్కారం చేయండి అమ్మా. నరేంద్ర గారి యొక్క దంపతులు ఇరువురు కూడా భృగు శర్మ గారి యొక్క దంపతుల స్థానంలో ఉండి, అంటే భగవంతుడికి అదే కాకుండా వివాహంలో అత్తమామలే యజ్ఞోపవేతారణ చేస్తూ ఉంటారు. వారి స్థానే ఈ దంపతుల ఇరువురు కూడా యజ్ఞోపవేతాన్ని స్పృశించి స్వామివారికి సమర్పిస్తున్నారు. ఓం గట్టిగా మేళం చేస్తూ ఉండాలమ్మా. చేతుల పైకెత్తి గట్టిగా అన్నవరానికి వినపడాలి. యజ్ఞోపవేతారణ ముహూర్తస్సు యజ్ఞోపవేతారణ ముహూర్తస్సు ముహూర్తస్తు. మధువర్గో మధువర్గో మధువర్గ త్రివృతమేకమే ధారా సప్తు పుష్ట త్రయై విద్యాయై యశోజ బ్రహ్మణ తమ్మా ప్రజం ప్రజానాం వర్వధిపతిం పశూనం వస్త్రాధిపర్యధారం పూజయేదు అర్చత ప్రార్చత ఎవం వస్త్రాణమేవ సావధానమోక్షత్రామందవోహృత అవాదరత వరదాన విశ్వస్వేన మిత్రావరుణాసచేథే. ఓం సుమంగళేరియం వధోరిమాగో సమేతపశ్యత సౌభాగ్యవస్తే తత్వాయాత్వం విపరేతన. గోవింద 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 జయ రమణ గోవిందో. ఓం ధ్రువంతే రాజా ధ్రువంతే బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చరాష్ట్రం ధారయతాం ధ్రువం
అమ్మా మీరే సమర్పించినట్టుగా భావన చేస్తూ నమస్కారం చేయండి. ధ్రువం విశ్వమిదం జగతో గట్టిగా చేతుల పైకెత్తి మేళం చేస్తూ ఉండాలి. శుభముహూర్తం సమీపించింది. మంగళ వాయిద్యాలు అన్నవరం దాటి వైకుంఠానికి వినపడాలి. గోవిందా గోవిందా గోవిందా. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చరాశ్రం ధారయత ధ్రువం సుప్రతిష్ఠితమస్తు సుముహూర్తమస్తు శుభలగ్నే సావధాన. శ్రీ సత్యనారాయణ స్వామి సావధాన. సుముహూర్తమస్తు సుప్రతిష్ఠితమస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం గోవిందా సత్యదేవ భగవానికి మహాలక్ష్మీ మాతాకి. తదుపరి స్వామివారి యొక్క హస్తములతో అమ్మవారికి ఈ యొక్క మంగళసూత్రధారణ చేయడం జరుగుతోంది. సత్యనారాయణ స్వామివారు అన్నవరం సత్యనారాయణ స్వామివారు అక్కడ ఆ క్షేత్రంలో వెలవడానికి అన్న వరమును తీర్చేటువంటి స్వామి. ఏదైతే వరాన్ని అంటామో ఆ వరాన్ని తీర్చే స్వామి కనుకే అన్నవరం అనే పేరు లభించింది. అందరూ గట్టిగా గోవిందా అనండి. గోవిందా. రత్నాకరుడు అనే భక్తుడే ఆ రత్నగిరి కొండగా, శ్రీమన్నారాయణుడే సత్యనారాయణ స్వామిగా, పక్కనే కుడి భాగంలో ఈశ్వరుడు, ఎడమ భాగంలో అమ్మవారు అనంతలక్ష్మి సత్యవతీ దేవతో ఇక్కడ రెండు ఆలయాలు. పై ఆలయంలో ఈ ముగ్గురు మూర్తులు ఉంటే క్రింది ఆలయంలో మహానారాయణ యంత్రం ఉంటుంది. ఆ యంత్రమే బ్రహ్మస్వరూపం. త్రిమూర్తులు కలిసిన ఆలయం ఇది. నమస్కారం చేయండి. అమ్మవారికి మంగళసూత్ర ధారణ జరుగుతుంది. చేస్తూ ఉండాలి. చేతులు పైకెత్తి కరతాళ ధ్వనులు మేళం చేస్తూ ఉండాలి. మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునా కంఠే మధ్యామ శుభమే సాదేవ శరదాంశతౌ మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునా కంఠే మధ్యామ శుభమే సాదేవ శరదాంశతౌ. మాంగళ్యధారణ గట్టిగా ఇంకా గట్టిగా మేళం చేయాలి. గోవిందా గోవిందా గోవిందా. ఓం ప్రజాపతిస్త్రయాంజసః ఓం ముష్కరజోర్దధాత్సవం కామస్య తృప్తిమానందం తస్యాగ్నే భాజయేహమా మోద ప్రమోద ఆనందః ముష్టజోర్నిహితః సవః శ్రుత్వేవ కామస్య తృప్యాణి దక్షిణానాం ప్రతిగ్రహే మనసశ్చిత్తమాభూతం వాచః సత్యమసీమహి పశూనాం రూపమన్నస్య అన్యోన్యకౌసరస దండలారోపణం కుర్యాతు శ్రేయో మే కామః సమృద్ధ్యతాం. మనందరికీ కూడా శ్రేయస్సు కలగాలి. చాలా చక్కగా శ్రేయోమే కామః సమృద్ధ్యతాం. శ్రేయం భగవంతుల యొక్క అనుగ్రహం వల్ల విశేషమైన ధనం కలగాలి. శ్రేయోమే కామః సమృద్ధ్యతాం. పశవో మే కామః సమృద్ధ్యతాం. ఈ యొక్క ఆంధ్రదేశం అంతా కూడా లేదు మన భారతదేశం యావత్తూ కూడా చాలా చక్కటైనటువంటి పశు సంపదతో వర్ధిల్లి ఎవ్వరికి కూడా పాలకు లోటు లేకుండా పాలు సమృద్ధిగా దొరకాలని, పశు సంపద కలగాలని ఆశీర్వచనం. పశవో మే కామః సమృద్ధ్యతాం. యజ్ఞో మే కామః సమృద్ధ్యతాం. యజ్ఞము అంటే దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేయడం, ఇది మహాయజ్ఞం. ఇది యజ్ఞమే. ఇలాంటి దైవ కార్యక్రమాలు చేసేటువంటి అధికారం భగవంతుడు ఇవ్వాలి. యజ్ఞో మే కామః సమృద్ధ్యతాం. శ్రేయో మే కామః సమృద్ధ్యతాం. ఓం సత్యనారాయణం దేవం వందేహం కామదం ప్రభు. అందరూ కూడా కరుణ మూసుకుని నమస్కారం చేయండి. లీలయామి తతం విశ్వం ఏన తస్మై నమో నమః. సత్యనారాయణ స్వామినే నమః. ధ్యాయామి
గంధం పుష్పం ధూపం దీపం నైవేద్యం ఆవాహయామి రత్నమహాత్మయామి పాద్యం అర్ఘ్యం ఆచమనం సమర్పయామి శ్రమయామి స్నానం సమర్పయామి వస్త్రం సమర్పయామి యజ్ఞోపవేతం సమర్పయామి ఆభరణం సమర్పయామి అలంకరణం సమర్పయామి ఆభరణాన్ సమర్పయామి ఓం కేశవాయ నమః పాదో పూజయామి గోవిందాయ నమః వల్భో పూజయామి ఇంద్రావతయ నమః లింగే పూజయామి అనఘాయ నమః జాననే పూజయామి జనార్దనాయ నమః గురు పూజయామి విష్ణుస్త్వదే నమః నర్య ప్రజాంతే గోపాయ అమృతత్వాయ జీవసే జాతాంజలిష్యమాణాన్ అమృత సత్య ప్రతిష్ఠితాం అధర్మపితం మే గోపాయ రసమన్న మహాయుషే అదబ్ధ దోషే తతరో హవిషన్న పితంద్రుణ సత్వస్య వశోన్మే గోపాయ దుర్పాదో యే చతుష్పదః అష్టాదవాద్యయః క్రే ఏకే చ దవాసుకాః హారతి కళ్ళ కట్టుకోండమ్మా అందరూ రెండు చేతుల కళ్ళ కట్టుకోండి సత్యనారాయణ స్వామికి అర్పించిన మహామంగళ హారతి అందరూ కూడా కళ్ళ కట్టుకోండి జయ జయ సత్యదేవ భగవానికి నమస్కారం చేయండి అందరూ చెప్పండి ఇదం ఫలం మయాదేవ స్థాపితం పురతః తవ తేన మే సఫల అవాప్తి భవేతు జన్మని జన్మని సత్యనారాయణ స్వామినే నమః ప్రార్థన సహిత నమస్కారం సమర్పయామి. గోవింద. అమ్మా పల్లకి సేవ ప్రారంభమవుతోంది. ఎవరు నించోవద్దు, ఎదురు రావద్దు, కూర్చొని దర్శిస్తే సత్యదేవుడి పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది.